అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. 131 131 మీకు చెంగిచెర్ల చౌరస్తా దాటగానే 131 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్‌కి రండి. ఫస్ట్ రైట్ చివర్లో మన ఆఫీస్. మీరు గూగుల్ మ్యాప్‌లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ అలా చూపిస్తుంది. కింద నెంబర్ ఇస్తా. ఆ నెంబర్‌కి వాట్సాప్‌లో మీరు జస్ట్ హ్యాండ్ పెట్టండి అంతే. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాం. ఈరోజు వెహికల్ వచ్చేసి మారుతి సెలేరియో జెడ్ఎక్సీ టాప్ అండ్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్. వెహికల్ వచ్చి మోడల్ 2016 మోడల్, 15లో రిజిస్ట్రేషన్ అయింది. 2016 మోడల్, 17లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 66,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా, చూద్దాం. వెహికల్కి వచ్చి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది. వ్యూ చూద్దాం డైరెక్ట్. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. వెహికల్ ఒక టైర్లు చూసుకుందాం. 4 టైర్లు మనకు 40% ఉంటాయి అంతే. 40% ఉన్నాయి. టోటల్ వ్యూ చూసుకుందాం ఒకసారి రైట్లో నుంచి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. మారుతి సెలేరియో జెడ్ఎక్స్ఐ. డిక్కీ చూసుకోవచ్చాను, మనకి నీట్గా ఉంది, ఎలాంటి రస్ట్ అయితే లేదు. స్టెఫ్నీ కూడా 30% ఉంది. స్టెఫ్నీ సీట్స్ కూడా చూసుకోవచ్చు, బాగున్నాయి సీట్స్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవు, నీట్గా ఉందండి. పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్లో నుంచి. వెహికల్ ఒక సీట్స్ చూసుకోవచ్చు అండి. డ్రైవర్ సీట్ చాలా నీట్గా ఉంది. షోరూమ్ సీట్ ఏది, కంపెనీ సీట్సే. ప్యాసింజర్ సీట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకుందాం ఒకసారి. చాలా నీట్గా అవుతుందండి డాష్ బోర్డ్. ఓకే, స్క్రీన్ కూడా ఉంది. స్క్రీన్ కూడా ఎక్స్ట్రా వేయించుకున్నారు. స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూ అయితే ఏం లేవు. నెక్స్ట్ కిలోమీటర్ చూసుకుందాం ఒకసారి. 66,026 66,026 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవెన్. టోటల్ సర్వీస్ ట్రాక్ ఉందని చెప్తున్నారు అన్నారు. ఒక వెహికల్ చూసుకోవచ్చు. సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ దగ్గర. టోటల్ కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ దగ్గర ఉంటాయి. బ్లూటూత్ కూడా ఉంటుంది కనెక్షన్. ఏసీ చూసుకుందాం. ఓకే, కూల్ అయిపోయిందండి వెంటనే. ఏసీ ఇష్యూ అయితే ఏం లేదు, తొందరనే కూల్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ మనకి. డ్రైవన్, న్యూట్రల్, రివర్స్. రివర్స్ వేయగానే మనకి బ్యాక్ స్క్రీన్ కూడా రన్నింగ్లో ఉంది, చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. 4 పవర్ విండోస్, మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఇంజన్ వ్యూ చూసుకుందాం. ఇక్కడ అప్రాన్ చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్ అప్రాన్ డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకుందాం. డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం ఇంజన్. ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవు. చూసుకోవచ్చు, ఇలాంటి ఆయిల్ అయితే కొట్టట్లేదు. ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏం రావట్లేదు. బానట్ కూడా మనకి ఒరిజినల్ బానట్ ఉంది. వెహికల్ మొత్తం చూసా కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 2017లో రిజిస్ట్రేషన్ ఉంది. మారుతి సెలేరియో జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 66,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 3,90,000, 3,90,000 ఫిక్స్ అమౌంట్. అనేది దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా 80% ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి. డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడించి రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.